ప్రస్తుతం విరాట్ కోహ్లీకి ఉన్న వయసుకి, తనకున్న అనుభవానికి ఏ ఆటగాడైనా సరే మైదానంలోకి వచ్చామా, 4, 5 సిక్స్‌లు, 4లు బాదామా, డీసెంట్ స్కోర్ చేశామా, వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉంటారు. కానీ విరాట్ కోహ్లీ ఒక యువ ఆటగాడు, చెప్పాలంటే ఒక 16 ఏళ్ల పిల్లోడు క్రీజులో మైదానంలో 4 పరుగులు చేశాడు అంటే అలాగా క్విక్ సింగిల్స్, డబుల్స్ రూపంలో అతనికి ఎంత స్టామినా ఉండి, ఎంత ఆట మీద మక్కువ ఉందనేది మనం చెప్పొచ్చు. అయితే ఈ 2025 సీజన్‌కు గాను తనకు ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ ఆరెంజ్ క్యాప్ విషయంలో గనుక చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా యువ ఆటగాళ్ళతో పాటుగా చాలామంది జట్టు ఆటగాళ్ళకి ఐపీఎల్ ఆడే వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఇంతకీ ఏమన్నాడంటే, నేను గత కొన్ని రోజులుగా ఈ ఐపీఎల్ 2025 సీజన్‌ని చూస్తున్నాను. అయితే ఈ సీజన్‌లో కేవలం గెలుపో లేదా పిచ్చో, మైదానమో, బంతో, బౌలర్‌కి సంబంధించింది కాదు. చక్కగా భాగస్వామ్యాలను ఏర్పాటు చేస్తేనే ఫలితం అనేది కరెక్ట్‌గా వస్తుంది. భాగస్వామ్యాలను నిలదొక్కుకోకుండా ఇండివిడ్యువల్‌గా మనం ఎంత ఆడినప్పటికీ కూడా జట్టు భారీ స్కోర్ నడుమ వెళ్ళలేదు. అయితే ఇప్పుడున్న యువ ఆటగాళ్ళకి నేను చెప్పేది ఒకటే. జట్టు గెలవాలి అన్నా, ఏదైనా చేయాలి అన్నా మొదటిగా ఆటగాళ్ళు కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాలి. క్రీజ్‌లో ఉన్న ఇతర ఆటగాళ్ళు సంయమనంగా వాళ్ళు చర్చించుకోవాలి. నువ్వు షాట్‌లాడు, నేను క్రీజ్‌లో ఉంటా. లేదా నేను క్రీజ్‌లో ఉంటా, నువ్వు షాట్‌లాడు. ఇలా మాట్లాడుకోవాలి అంటూ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ ఇస్తే నిజానికి ఎక్కువ పరుగులు చేసిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ దక్కుతుంది. నా దృష్టిలో అయితే ఈ ఆరెంజ్ క్యాప్ దక్కాల్సింది కృణాల్ పాండ్యా కనిపించింది. ఎందుకనంటే తనని నేను స్వేచ్ఛగా ఆడమని చెప్పినప్పటికీ కూడా తను తీసుకున్న బాధ్యత, బరువు అంతా కూడా ఎంతో పరిణితి చెందింది. అయితే ఒక కెప్టెన్ గానే ఆ పరిణితి అనేది వస్తుంది. తను కెప్టెన్ కాకపోవచ్చు, కానీ అంతకన్నా గొప్పగా ఆలోచించి ఈ మ్యాచ్‌లో ఊహించని విజయాన్ని మాకు అందించాడు. కృణాల్ పాండ్యాకి ఆరెంజ్ క్యాప్ ఇచ్చే అవకాశం ఉంటే నేను ఇచ్చేవాడిని. కానీ హీరో ఆఫ్ ది మ్యాచ్ నా దృష్టిలో అయితే కృణాల్ పాండ్యానే అంటూ చెప్పుకొచ్చాడు.